హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్కి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. ఇవాళ చూడండి, ఇవాళ లెసన్లో మనం జావా గురించి నేర్చుకుందాం. అయితే జావా గురించి నేను ఇంతకుముందు చెప్పాను మీకు. కాకపోతే దీనిలో మనకు కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? అయితే చూడండి, నేను ఇంతకుముందు మీకు సి లెసన్స్, సి ప్లస్ ప్లస్ లెసన్స్ చెప్పాను కదా. మరి అవి రెండు యూజ్ చేసుకోకుండా మళ్ళీ జావా ఎందుకు నేర్చుకోవాలి కదా? అవి రెండు నేర్చుకున్నాము, మళ్ళీ ఇదెందుకు అని అంటే చూడండి, ఇప్పుడు సి ఉందనుకోండి, లేకపోతే సి ప్లస్ ప్లస్ ఉందనుకోండి, అందులో ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ప్రోగ్రామ్ రాసిన తర్వాత దానిలో కంపైలర్స్ ఉంటాయి, అంటే మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ని బట్టి కంపైలర్ అనేది వేరుగా ఉంటుంది. F9 ప్రెస్ చేయాలా, కంట్రోల్ F9 ప్రెస్ చేయాలా, ఏది ప్రెస్ చేయాలంటే అది ప్రెస్ చేస్తే మనకు ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అవుద్ది. ఓకేనా? ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని తీసుకెళ్ళి మనం విండోస్ ఎక్స్పీలో రాసామనుకోండి ప్రోగ్రామ్, లేకపోతే విండోస్ 7లో రాసామండి, అంటే విండోస్లో సంబంధించిన దేంట్లోనైనా సరే ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అదే మీరు తీసుకెళ్ళి దాన్ని యూనిక్స్లో ఓపెన్ చేశారనుకోండి, అది ఓపెన్ కాదు. ఓకేనా? ఎందుకంటే అక్కడ మనకు డాస్ కంపైలర్ మీద చేస్తాం కదా. చేసేటప్పుడు వచ్చే ఎగ్జిక్యూటివ్ ఫైల్ మీద అన్ని కమాండ్స్ అన్ని ఎట్లుంటాయంటే డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన కమాండ్సే ఉంటాయి అన్నట్టు. అట్లా కాకుండా యూనిక్స్ మీద చేశారనుకోండి, యూనిక్స్కి సంబంధం ఉండదు. మళ్ళీ యూనిక్స్ అనేది వేరు. మళ్ళీ ఇక్కడ మనకి ఏమర్థమైందంటే, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద చేసిన ప్రోగ్రామ్ ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అన్నట్టు. అది ఎక్కడ? సిలో, సి ప్లస్ ప్లస్లో. కానీ జావాలో అట్లా కాదు. జావాలో ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద చేసిన దాన్ని కూడా ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే ఏంటిదంటే, ఒకసారి కంపైల్ చేసిన ప్రోగ్రామ్ ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అందుకోసం ఎవరైనా సరే ఏమన్నా నేర్చుకున్నామంటే జావా నేర్చుకుంటాం అని అంటూ ఉంటారు, ఇందుకోసమే అన్నట్టు. ఓకే, అది మెయిన్ ఫీచర్ అన్నట్టు దాన్ని. ఓకేనా? చూడండి, నేను ఇక్కడ అసలు మనకు సిలో, సి ప్లస్ ప్లస్లో ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ సి ప్లస్ ప్లస్లో మనకి సిలో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ మనకు సి అయితేనే ఏం చేస్తామంటే ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే దానికి డాట్ సి అని ఉంటుంది. అదే సి ప్లస్ ప్లస్ అయితే డాట్ సిపిపి అని ఉంటుంది, అంటే సి ప్లస్ ప్లస్ అని అర్థం అన్నట్టు. ఓకేనా? సరే, మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ రాస్తాం. దీనిలో మొత్తం ఇదంతా ఒక ప్రోగ్రామ్ అనుకోండి, ఏదో ఒక ప్రోగ్రామ్ ఇందులో రాసామనుకోండి. ఓకేనా? మనం కంట్రోల్ F9 ప్రెస్ చేస్తాం. కంట్రోల్ F9 ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటైతే ఇది కంపైల్ అవుతుంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా? ఏమవుతుంది ఇక్కడ? కంపైలింగ్ జరుగుతుంది. ఓకే, ఇదంతా కంపైలింగ్ అయిన తర్వాత దానికి ఒక ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ వస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం .exe ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకేనా? ఈ ఫైల్ కోసం మనం చేస్తామన్నట్టు. ప్రోగ్రామింగ్ అంతా ఎందుకు రాస్తామంటే ఈ ఫైల్ కోసమే. ఈ ఫైల్ని తీసుకుపోయి మనకు ఏంటిదంటే వేరే ఆపరేటింగ్ సిస్టంలో చేసినా కూడా మనకు అది రన్ కావాలి. చూడండి, జావాలో చేసినా కూడా జావా కూడా ఇదే ప్రాసెస్ చేస్తుంది. కాకపోతే జావా ఏం చేస్తుందంటే, మనకి ఈ మధ్యలో ఈ సోర్స్ కోడ్ ఉంది చూసారా, ఈ సోర్స్ కోడ్ని మనం కంపైల్ చేసేటప్పుడు దాన్ని ఏ కోడ్లోకి మార్చేస్తుందంటే అది బైట్ కోడ్ వస్తుంది. మనం మామూలుగా సిలో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ మనం కంపైల్ చేస్తే ఏమొస్తుందంటే మనకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వస్తుంది, .exe ఫైల్ వస్తుందని చెప్పాను కదా, ఇక్కడ .exe ఫైల్ వస్తుందని. ఓకేనా? కాకపోతే ఇక్కడ మనం రాసిన ప్రోగ్రామ్ ఉంటుంది చూసారా, ఇదంతా ప్రోగ్రామ్ అనుకోండి. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని మనం కంట్రోల్ F9 ఆల్ట్ F9 అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది కదా, ఈ ఫేస్లోకి వచ్చినప్పుడు అది ఏం జరుగుతుంది అంటే బైట్ కోడ్లోకి కన్వర్ట్ అయిపోద్ది అన్నట్టు మొత్తం. ఓకేనా? బైట్ కోడ్ అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. ఈ బైట్ కోడ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయంటే జావా వర్చువల్ మెషిన్ JVM అనే దాని మీద మాత్రమే, JVM ఉంటే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్ప్రేటర్ అని కూడా అంటాం. ఓకే, దేన్ని? JVMని. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమో జావా ఫైల్ అనుకోండి, అంటే మనం రాసిన కోడ్. ఓకేనా? .java అని రాస్తాం కదా. ఓకేనా? ఏదైనా మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏం చేసాం, ఇంతకుముందు .java అని టైప్ చేసాం. ఓకేనా? అప్పుడు మనం కంపైల్ చేస్తున్నాం. కంపైల్ అంటే జావా సి అని టైప్ చేస్తున్నాం కదా, జావా సి అని టైప్ చేసేస్తే జావా అని టైప్ చేసి ఫైల్ నేమ్ రాస్తున్నాం కదా. అలా రాసేటప్పుడు ఇక్కడ అది ఏం జరుగుతుందంటే, జావా ఇది కంపైల్ అయ్యేటప్పుడు అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ చేయకుండా ఏం చేస్తుందంటే బైట్ కోడ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? తర్వాత జావా వర్చువల్ మెషిన్ దాన్ని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా కన్వర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ ఫేస్లో మాత్రం మనకు వచ్చేది బైట్ కోడ్. ఓకే, అయితే ఇక్కడ జావా వర్చువల్ మెషిన్ అన్నాం కదా, ఈ జావా వర్చువల్ మెషిన్ అనేది ఏంటంటే అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్కి వేరే ఉంటుంది అన్నట్టు. అంటే విండోస్కి సంబంధించి జావా వర్చువల్ మెషిన్ వేరే ఉంటుంది, యూనిక్స్కి సంబంధించిన జావా వర్చువల్ మెషిన్ వేరే ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో మనకు వచ్చే ఈ బైట్ కోడ్ని తీసుకెళ్ళి ఏ వర్చువల్ మెషిన్లో పైన సరే, యూనిక్స్లో ఉండే వర్చువల్ మెషిన్ పైన రన్ చేసుకోవచ్చు, మనకు విండోస్లో ఉండే వర్చువల్ మెషిన్ పైన కూడా రన్ చేసుకోవచ్చు అన్నట్టు. అదే మనకు సిలో, సి ప్లస్ ప్లస్లో డిసడ్వాంటేజ్ అంటే డైరెక్ట్
ఇక్కడికి ఈఎక్సీ ఫైల్ వస్తుంది అన్నట్టు. ఈఎక్సీ ఫైల్ని తీసుకెళ్ళి మనం యూనిక్స్లో రన్ చేయలేమన్నట్టు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు తెలుగు వచ్చినవాడు అనుకోండి. వీడంతా ఎవడు? తెలుగు వచ్చినవాడు. ఓకే, ఈ మనం వీడికి మెయిల్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి వీడికి మెయిల్ చేయాలి. వీడికి హిందీ మాత్రమే వచ్చు, లేకపోతే ఓకేనా, వీడి హిందీ వచ్చినవాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు వీడి నుంచి వీడికి పంపించాం కానీ వీడికి ఏం అర్థం అవ్వట్లేదు. అట్లాంటప్పుడు మనకి ఎవడు కావాలంటే ఒకటి ఇంగ్లీష్ వచ్చినోడు కావాలన్నట్టు. ఓకేనా, వీడేంటంటే ఇంగ్లీష్ వచ్చినవాడు అనుకోండి. వీడు ఏం చేస్తాడంటే ఈ తెలుగు లాంగ్వేజ్ మొత్తాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటాడు. ఓకేనా, అంటే వీడు కంపైలర్ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే వీడు ఏం చేస్తాడని చెప్పి నేను తెలుగుని మొత్తం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తాడు. చూడండి, ఇక్కడ మనకు ఇంగ్లీష్ ముఖ్యం కాదు, మళ్ళీ ఇంగ్లీష్ వచ్చిన వాడు ఏం చేయాలి అంటే దాన్ని ఉర్దూలో కన్వర్ట్ చేయాలి. వీడు ఉర్దూలో కన్వర్ట్ చేయాలి కాబట్టి వీడు మళ్ళీ ఇంకొకరిని ఎత్తుకుంటాడు. ఓకేనా, ఆ ఇంకొకరిని వెతుకునేటప్పుడు అది ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఇంకొకరిని వెతుక్కుంటాడు కదా, వాడు దాన్ని ఎందులో కన్వర్ట్ చేస్తాడంటే దాన్ని మొత్తం హిందీలో కన్వర్ట్ చేస్తాడు అన్నట్టు. కన్వర్ట్ చేసి మళ్ళీ వీడికి పంపిస్తాడు. అయితే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఉంది చూసారా, ఇంగ్లీష్ తోటి మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవడం ఎందుకు అంటే చూడండి, ఈ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు మనకు ఏ కంట్రీలోనే ఉంటారు అన్నట్టు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మనకు వరల్డ్ వైడ్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఏ కంట్రీలోకైనా పంపించచ్చు అన్నట్టు. ఇదే మనకు బయట కూడా అన్నట్టు. ఓకేనా, ఈ ఇంగ్లీష్ అనేది మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది బయట కోడ్ అన్నట్టు. ఈ బయట కోడ్ని ఇప్పుడు మనం ఇంగ్లీష్నే ఏ కంట్రీలోకైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ తెలిసిన ఊర్లో ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు అన్నట్టు. ఓకేనా, వాళ్ళకు ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఎవరికైనా తెలిసి ఉంటుంది దాదాపుగా. కాబట్టి వీడు ఏ కంట్రీకైనా పంపించుకోవచ్చు అన్నట్టు. ఓన్లీ హిందీ తెలిసిన కంట్రీకే కాదు, అంటే ఇప్పుడు ఏ కంట్రీకైనా పంపించుకోవచ్చు ఈ బయట కోడ్ అనేదాన్ని. ఓకేనా, అంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఏ కంట్రీలోకి పంపించినా కూడా, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అది స్పానిష్లో ఉన్నా కూడా, ఇప్పుడు వాడు ఏం చేసిండు, తెలుగులో ఉన్నదాన్ని మొత్తాన్ని దీనిలో కన్వర్ట్ చేసిండు, ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసిండా. వాడు స్పెయిన్కి పంపించాడు అనుకోండి, స్పెయిన్కి పంపించినా ఇంగ్లీష్లో పంపిస్తుండు కాబట్టి ఆ స్పెయిన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దాన్ని తెలుగు అక్కడ ఇంగ్లీష్ తెలిసిన పంపిస్తే వాడు కూడా దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అట్లా కాకుండా ప్యారిస్కి పంపించాడు అనుకోండి, లేకపోతే ఎక్కడైనా వేరే కంట్రీకి ఎక్కడికైనా సరే తమిళనాడుకి పంపించాడు అనుకోండి, అంటే తమిళనాడుకి పంపించేది ఏ కోడ్, ఇంగ్లీష్ పంపిస్తాడు. ఇంగ్లీష్ పంపించేటప్పుడు అక్కడ ఇంగ్లీషు వచ్చిన వాళ్ళకి పంపిస్తాడు కాబట్టి వాడు దాన్ని మళ్ళీ దేనిలో కన్వర్ట్ చేసుకుంటాడు, తమిళ్లో కన్వర్ట్ చేసేసుకుంటాడు. అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ కాదు ఇంపార్టెంట్, ఇప్పుడు మనకంటే ఇక్కడ మనకు బైట్ కోడ్ వస్తుంది అన్నట్టు. ఈ బైట్ కోడ్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి పంపించినా కూడా, అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు వేరే కంట్రీకి పంపించచ్చు, వేరే కంట్రీకి పంపించచ్చు, మెయిల్ చేయొచ్చు, తెలుగుని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఏ కంట్రీకైనా మెయిల్ చేయొచ్చు అని చెప్పాను కదా. అంటే ఇక్కడ కూడా మనకి బైట్ కోడ్ వస్తుంది కదా, ఆ బైట్ కోడ్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా పంపించచ్చు అన్నట్టు. పంపిస్తే అక్కడ ఇంకొక ఇంటర్ప్రీటర్ ఉంటుంది. అంటే నేను ఇంతకుముందు ఈ ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇంకొకటి కావాలని చెప్పా కదా, ఇప్పుడు మనకు దీన్ని ఇంగ్లీష్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఇంకోటి కావాలి. ఓకేనా, దాన్నే మనం ఏమంటామంటే ఇంటర్ప్రీటర్ అంటాం అన్నట్టు. ఓకేనా, ఆ ఇంటర్ప్రీటర్ మీరు ఏ యూనిక్స్ సంబంధించిందైనా సరే, దేనికి సంబంధించిందైనా సరే, ఏ ఆపరేటింగ్ సంబంధించిందైనా సరే, బైట్ కోడ్ని దేనిలో కన్వర్ట్ చేస్తుంది అంటే అది బైట్ కోడ్ని, దానికి కూడా ఒక జేవిఎం ఉంటుంది, అదేం చేస్తుందంటే బైట్ కోడ్ని ఈఎక్సీ ఫైల్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అన్నట్టు. ఇది అన్నట్టు మనకెందుకు జావా నేర్చుకోవాలి అని అంటే ఈ రీజన్ చెప్పుకోవచ్చు. ఓకేనా, అదేం చేస్తా అంటే సోర్స్ కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేయడం వల్ల బైట్ కోడ్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా సరే దానికి జేవిఎం అంటే దానికి ఉండే వర్చువల్ మెషిన్ని యూజ్ చేసేసుకొని మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నట్టు. అదే మనకు C++ అయితే డైరెక్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వస్తుంది కాబట్టి దాన్ని మనం వేరే ఆపరేటింగ్ సిస్టంలోకి తీసుకెళ్తే పనిచేయదు. ఓకేనా, అందుకే చూడండి దానికి ఒక స్లోగన్ పెట్టారు వాళ్ళు, రైట్ వన్స్ రన్ ఎనీవేర్, అంటే ఒకసారి రాయండి ఎక్కడైనా రన్ చేసుకోండి. అంటే చూడండి జావా సోర్స్ కోడ్ ఉంటుంది. ఓకేనా, జావా కంపైలర్ ఏం చేస్తాయంటే దాన్ని బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ని మనం చూడండి జేవిఎం ఫర్ విండోస్ అనే దానికి ఉంటుంది, జేవిఎం ఫర్ లినక్స్ ఫర్ ఉంటుంది, కేవిఎంకి ఉంటుంది. అట్లా ఒకసారి రాసిన కోడ్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా సరే ఆ బైట్ కోడ్ని జేవిఎం సహాయంతో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అందుకోసమే జావా ఎక్కువ పాపులర్ అయింది.